నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ గేటులో గూండాగిరి, పాల్వాయి గేటు వద్ద ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. అప్పుడు జరిగిన పరిణామాలు అన్నింటినీ వీడియోల రూపంలో ఎందుకు విడుదల చేయలేదని, రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియోను మాత్రమే ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నిస్తూ కథనాన్ని ఇచ్చారు. ఉచిత పాఠ్యపుస్తకాలు సిద్ధం, 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ, ఓటమి బాటలో బాబు, కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు, చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయమంటూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు ఉన్నారన్న వార్తను కూడా ఇచ్చారు. 2.11 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్, కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం, కొబ్బరి రైతులకు బాసట అంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారని హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తించినట్లు బ్యానర్ కథనాన్నిచ్చారు. పరారంటూ కథనాన్నిచ్చారు. వీళ్ళకి దొరికిందే సందన్నట్లుగా, పండగ చేసుకున్నట్లుగా పచ్చి అబద్ధాలు, ఇతరత్ర సంపాదకీయం కూడా రాసి రామోజీరావు గారు తన కక్ష తీర్చుకున్నారు. మరి మిగతా 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినా అవన్నీ తెలుగుదేశం వారే అయినప్పటికీ కూడా అప్పుడు రాజ్యాంగం విఫలమైనట్లు రామోజీకి కనిపించలేదు. ఎవరిది 2 రాస్తే తప్పు లేదు కానీ, బట్ ఒకరి మీద కక్ష కట్టి ఒకరు తప్పు చేస్తేనే తప్పు అన్నట్లు, మిగతా వాళ్ళు ఏం తప్పు చేసినా అది రైట్ అన్నట్లుగా ఈనాడు ప్రవర్తిస్తున్న తీరు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ప్రవర్తిస్తున్న తీరు నగ్నంగా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు వరకు ఉండలేమని మెడికల్ లీవ్ ఇప్పించాలంటూ పలువురు ఆర్ఓలు అభ్యర్థించుకున్నట్లు మరొక దరిద్రపు కొట్టు వార్త రాసింది. కరకట్టలు బలహీనంగా ఉన్నాయని, 37 చోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయని వార్తనిచ్చారు. అమ్మాయిల దత్తత వైపే చాలామంది దంపతులు మొగ్గు చూపుతున్నారంటూ 4 ఏళ్లలో 325 మంది చిన్నారులను దత్తత తీసుకుంటే అందులో 186 మంది బాలికలే. సాక్షి తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు తెలంగాణలో విద్యుత్ ఛార్జీలను పెంచే యోచనలో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటనలో వ్యాఖ్యానించారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఇదేనా కాంగ్రెస్ మార్పు అంటూ కేటీఆర్ విమర్శ. పంటల బీమాకు 3,000 కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈనాడు తెలంగాణ 49,000 కోట్ల ద్రవ్యలోటు ఉందని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ ఆదాయం లక్ష్యం 2.509 లక్షల కోట్లు వచ్చిందని, 2.59 లక్షల కోట్లు కాగా వచ్చింది 2.18 లక్షల కోట్లనని, ఇందులో అప్పులు 49,000 కోట్లు అంటూ స్టోరీ ఇచ్చారు. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకునేందుకు తర్జన పడుతున్నారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్. భూముల మార్కెట్ విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తోంది. నమస్తే తెలంగాణలో పలు ఆసుపత్రుల్లో కరెంటు కోతలకు సంబంధించిన వార్తను బ్యానర్గా ఇచ్చారు. వరంగల్ ఎంజీఎం, భువనగిరి ఆసుపత్రుల్లో కరెంటు కోత. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి అంటూ కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 1000 కోట్ల స్కామ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మలేరియాకు జేఎన్యూ శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. వెలుగు సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకుందంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోతున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోందని కథనాన్ని ఇచ్చారు. అయితే అప్పట్లో వెలుగు దీనికి విరుద్ధమైన కథనాలు రాసి ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు రాయడం కూడా ఆసక్తికరమైన విషయం. మేడిగడ్డలోని 7వ బ్లాక్లో పెద్ద రంధ్రం గుర్తించారు అధికారులు. దానివల్ల 2 గేట్లు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ తల్లి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ అయిందని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆవిష్కరించున్నారంటూ స్టోరీ ఇచ్చారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడుల్లో 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అవినీతి గుట్టు ల్యాప్టాప్లో ఉందంటూ స్టోరీ ఇచ్చారు. వార్త ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు బిజీగా గడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దేవుడిపై ఒట్లు పెట్టి పంగనామాలు పెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జూన్ 11లోగా తెలంగాణలో ఋతుపవనాలు వస్తాయంటూ స్టోరీ ఇచ్చారు. రాష్ట్ర అవతరణ వేడుకలను మాజీ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం
ఆహ్వానించనుంది. ఆంధ్రప్రభ జూన్ 2న మరో హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లు కథనాన్ని ఇచ్చారు. F1 వీసాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. 5 నిమిషాల్లో 10,000 స్లాట్లు బుక్ అయ్యాయి. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు నేర్పేందుకు మళ్లీ స్టూడెంట్స్ యూనియన్ తీసుకొచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దొడ్డువడ్లు కొనిగేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ పత్రికలు చూస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ బీజేపీ కాంగ్రెస్లను హెచ్చరించింది. పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు అవి ప్రకటించాయి. దీనిపై ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. మమతా బెనర్జీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబీసీ కోటాలోని పలు క్లాజులు చట్టవిరుద్ధం అంటూ కొట్టివేసింది. దీని ప్రకారం ముస్లింలోని వివిధ వర్గాల వారికి కూడా రిజర్వేషన్లు వర్తించకుండా పోయే అవకాశం వస్తుంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులని ప్రధాని ఆరోపించిన వార్తకు కూడా పలు పత్రికలు ప్రాముఖ్యత ఇచ్చాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ నాగార్జున యాదవ్ గారు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్. శ్రీ పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? మాచర్ల పోలింగ్కి సంబంధించి జరిగిన ఘటనల్లో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంని కింద పడేసిన ఘటనని చాలా తీవ్రంగా చూపిస్తున్నారు. అయితే కింద పడేయటాన్ని ఎవరు సమర్థించజాలరు. కానీ అయితే ధ్వంసం అని ప్రచారం చేయడం మాత్రం ఆసక్తిగా ఉంది. ధ్వంసం కాని ఈవీఎంని ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. ధ్వంసం అయితే రీపోలింగ్ జరిగి ఉండేది కదా, మరి ధ్వంసం కాని దాని మీద చాలా ఎక్కువ హడావుడి చేస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు గారి సమక్షంలోనే అంగళ్ళు పొంగనూరు వద్ద పోలీసు వాహనం తగలబెట్టి కొందరు పోలీసులకి తీవ్రమైన గాయాలు తగిలితేనే అదేమీ జరగలేదు, ఆయన తప్పేమీ లేదన్నట్లు ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి మాచర్ల విషయంలో మాత్రం ఈవీఎంని కింద పడేస్తే మొత్తం ప్రపంచం ఎంత తలకిందులైపోయినట్టు, ఎన్నికలు మొత్తం ఆగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే రామకృష్ణారెడ్డి చేసింది రైట్ అని ఎవరూ సమర్థించజాలం. కానీ బట్ ఓవర్ రియాక్షన్గా ఉందా అనేది ఒక ప్రస్తావన. మరి మిగతా 10 చోట్ల పోలింగు ఇలాగే ఈవీఎంలు ధ్వంసమనండి లేదా కింద పడేస్తే అక్కడ కూడా మరి ఈ స్థాయిలో వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటే కొందరిని ఆల్రెడీ అరెస్ట్ చేస్తే ఆ వీడియోలు ఎందుకు రిలీజ్ కాలేదు? అలాగే రామకృష్ణారెడ్డి అంత ఆవేశంగా వెళ్ళడానికి కారణమైన పోలింగ్ ఏజెంట్ని బయటికి తరిమేసిన వైనం కానీ అవన్నీ ఎందుకు బయటికి రాలేదు? కేవలం ఈ వీడియో మాత్రం ఎందుకు బయటకు వచ్చింది 10 వారం రోజుల తర్వాత? అది కూడా తెలుగుదేశం వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళింది? దీన్ని బట్టి ఎన్నికల కమిషన్ గతంలో ఈనాడు ఒక వార్త రాసింది. సిఎస్ చెప్పినట్లు ఎన్నికల కమిషన్ వింటుందా, ఎన్నికల కమిషన్ చెప్పినట్లు సిఎస్ వింటున్నారా అని సందేహాలు వ్యక్తం చేస్తూ రాసింది. ఇప్పుడు అదే సందేహం జనరల్గా ఎవరికైనా రావచ్చు. ఏమనంటే తెలుగుదేశం చేతిలో లేదా కూటమి చేతిలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా చెప్పినట్లు, లేక ఎన్నికల సంఘం చెప్పినట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయా? ఇంతటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏ రకంగా బయటికి వెళ్ళింది? ఆ రకంగా ఎడిటెడ్ వర్షన్ వీడియో ఎట్లా బయటికి వెళ్ళింది? ఎవరు సెల్ ఫోన్ ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చారు? మరి ఇంతేనా ఎన్నికల కమిషన్ దగ్గర ఉండేటువంటి భద్రత? ఎన్నికల కమిషన్ స్వయంగా చర్య తీసుకుంటే తప్పేమి కాదు, కానీ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న అత్యంత రహస్యంగా ఉండవలసినటువంటి సమాచారం అనండి, వీడియో ఫుటేజ్ అనండి, అది ఎలా బయటకు వచ్చింది? అది నేరం కాదా? మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఓటుకు నోటు కేసులో బ్రీఫ్డ్ మీ అన్న వ్యాఖ్య బయటకు వచ్చినప్పుడు ఆయన ఏం వాదించారు? తెలుగుదేశం పత్రికలు ఏమని రాశాయి? ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది దాని మీద కేసీఆర్ మీద కేసులు కూడా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు ఈ విషయంలో మరి ఇప్పుడు ఏం చెబుతారు? నిజంగా ఎన్నికల కమిషన్ని ఈ పరిస్థితిలో జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా లేక తప్పులు తడగ్గా ఉన్నారా? ఈ రకంగా వీడియోలు బయటకు వస్తే వారంతటి వారు బయట పెడితే అది వేరే విషయం, కానీ కేసులు పెడితే తప్పేం కాదు. కానీ ఇలా తెలుగుదేశం దగ్గరికి వెళ్ళిపోవడం ద్వారా, ఆ వీడియోలు వెళ్ళటం ద్వారా తెలుగుదేశం చేతిలో, కూటమి చేతిలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందా? వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తోందా? వారికి వీడియోలు సప్లై చేస్తోందా? ఏమిటి దీంట్లో ఉన్న రహస్యం? ముందుగా
పురుషోత్తం రెడ్డి గారు. గారు అందరికి నమస్కారం. బేసిక్గా ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో దాని చుట్టూ చర్చ జరుగుతుంది. నిస్సందేహంగా మీతో ఏకీభవిస్తూ ఆ చర్యలను ఎవరు సమర్థించలేరు, వారిపైన చట్టపరమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందని ఆశిద్దాం. అయితే ఈ చుట్టూ జరుగుతున్నట్టు మొత్తం వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ కానీ వ్యవహరిస్తున్న తీరు పైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈరోజు ఆ వీడియోలో మీరు చూడండి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళి ఈవీఎంని వారి చేతుల్లో తీసుకున్నట్టుగా మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది. ఎవరు అడ్డుకోవాలి? పోలీసులు అడ్డుకోవాలి. అంటే అక్కడ పోలీసులు లేరు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పోలీసులు ఎందుకు లేరు? ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఒక 5-6 బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్న బూతుల్లో పోలీసుల్ని మోహరించారు భారీ ఎత్తున. తెలుగుదేశానికి లీడ్లో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో పోలీసుల్ని పెట్టలేదు, కాబట్టి అక్కడ రిగ్గింగ్ జరిగిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి, పుంగునూరు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కొన్ని పోలింగ్ బూతుల్ని పూర్తిగా వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ లో తీసుకొచ్చారు. అంటే పూర్తిగా వీడియో కవరేజ్ చేశారు. ఇప్పుడు మీరు వీడియో కవరేజ్ లో నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆడ అనుమానం ఉంది కాబట్టి తీసుకొచ్చారు. అంటే ఎలక్షన్ కమిషనే స్వయంగా ఈ 5-6 నియోజకవర్గాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, దాడులు జరిగే అవకాశం ఉంది, ఫెయిర్గా ఎన్నికలు జరగదని అపనమ్మకంతోనే మీరు వాటిని వీడియో కవరేజ్ తీసుకొచ్చారు. వీడియో కవరేజ్ తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు ఎస్పీలు సస్పెండ్ చేశారు. అందులో పల్నాడు ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు, కలెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఏదో జరిగిందని మీరు నమ్మే కదా అన్నప్పుడు 10 రోజుల్లో ఆ వీడియో కవరేజ్ మీ చేతిలో ఉంటుంది కదా, ఫుటేజీ తీసుకొని మొత్తం రెండు పార్టీలు ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేసుకుంటున్నాయో ఒక 10-15 బూతుల్లో వాటన్నిటినీ మీరు రెఫర్ చేసి మొత్తాన్ని స్టడీ చేసి ఎక్కడ తప్పు జరిగింది, రిగ్గింగ్ చేసుకుంటే బాధ్యులు ఎవరు, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎవరైనా రామకృష్ణారెడ్డి గారి లాగా ఇంకా ఎవరైనా చేశారో అందరిపైన ఇట్లాంటి చర్యలు మేము తీసుకోబోతున్నామని డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అదే కరెక్ట్ ప్రజాస్వామ్యం. అందుకు భిన్నంగా 10 రోజుల తర్వాత ఒక వీడియో బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది? మీరు అన్నట్టు వీడియో మొత్తాన్ని ఎలక్షన్ కమిషనే పరిశీలించి తప్పు ఒప్పుల్ని పరిశీలించి మేము ఈ చర్యలు తీసుకున్నాం, ఇదిగో వీడియో ఫుటేజ్ అని చెప్పితే మనకు అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా ఒక సింగిల్ వీడియో బయటకు వచ్చింది, మిగతా వీడియోలు ఎవరు అంటే మీ ఎస్పీ పరిధిలోనో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పరిధిలో రహస్యంగా ఉండాల్సినటువంటి వీడియో ఎట్లా బయటకు వచ్చాయి? లేదా అక్కడ ఉన్న సెల్ ఫోన్లు తీసుకొచ్చి బయట పెట్టుంటే ఆ సెల్ ఫోన్లు ఎట్లా పోయినా పోలింగ్ బూత్లో సెల్ ఫోన్లు పోకూడదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తన బాధ్యత నిర్వర్తించడంలో వైఫల్యం చెందింది అనేది చాలా క్లియర్గా ఈ ఘటనలో అర్థమవుతుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిన రెఫరీ బాధ్యత, అంటే రెండు టీముల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు ఎంత నిష్పక్షపాతంగా రెఫరీ ఉంటాడో అట్లా ఎలక్షన్ లో కూడా పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో రెఫరీగా బిహేవ్ చేసి ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పాలి. రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు ఆరోపణలపైన విచారణ చేయాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి, లేకపోతే రాజకీయ పార్టీలు అనవసరంగా ఆరోపణలు చేసి అది తప్పు అని కూడా చెప్పాలి. ఈ పని చేయడంలో ఎలక్షన్ కమిషన్ చాలా గోప్యతగా అసలు బయటికి చెప్పకుండా గందరగోళం మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత దాని గురించి చర్చించే పరిస్థితికి రావడం అనేది దురదృష్టం. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరస్పరం రెండు పార్టీలు ఆరోపించుకున్నాయో ఆ పోలింగ్ బూత్లు వీడియో కవరేజ్లు ఉంది కాబట్టి ఆ వీడియో కవరేజ్ మొత్తాన్ని మీరు పరిశీలించి చర్యలు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ప్రధానమైన ఆరోపణ ఏంటి? నేను ప్రస్తుతం ప్రార్థించాను, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిన పోలింగ్ బూత్ లో పోలీసులు లేరని మీరు ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఏజెంట్ పోయి ఎందుకు అడ్డుకోవాలి? ఆయన పని కాదు కదా అది. అడ్డుకుంటున్నాడంటే అక్కడ పోలీసులు ఎవరు లేరని అర్థం. అంటే వాళ్ళు వైసీపీ ప్రధానమైన ఆరోపణ కూడా అదే కదా, వాళ్ళు కొన్ని పోలింగ్ బూతుల్లో పోలీసులు లేరు కాబట్టి రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ అడ్డుకునే క్రమంలో ఈలోక దుందుడుకు చర్యలు పాల్గొన్నారు. అది అభ్యంతరం, దాన్ని ఖచ్చితంగా ఆ హక్కు ఆయనకి లేదు, ఆయన పైన చర్య తీసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి వచ్చినట్టు మీ తప్పులు జరుగుతున్నట్టు ఇప్పటి అర్థం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా పల్నాడులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇంకో చోట ఏదైతే అన్ఫెయిర్ గా జరిగాయో వాటిపైన పూర్తిగా సమగ్రంగా విచారించి సిట్కి ఎట్లా బాధ్యత ఇచ్చారు ఆ సిట్టు మొత్తం పరిశీలించి ఎక్కడ బై ఎలక్షన్ లో పెట్టాలి అక్కడ బై ఎలక్షన్ పెట్టండి, ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. తీసుకుంటే అల్లర్లు ఆగుతాయి, లేకపోతే ఇట్లే మీరు గందరగోళంగా గోప్యతగా ఉంచితే మాత్రం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
రైట్. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ గతంలో కొంతమంది మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళంతా హైదరాబాద్ వచ్చినప్పుడు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సైతం ఎమ్మడబడి నేను చేయటానికి తప్పుపట్టట్లేదు కానీ కొంచెం ఆసక్తికరమైన అబ్జర్వేషన్. అవునంటారా కాదంటారా? తెలంగాణ పోలీసులు సైతం చాలా గట్టిగా పనిచేస్తున్నారని వాళ్ళ పేపర్లో వార్తలు వచ్చింది. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూటమికి అనధికారిక మిత్రుడు కాబట్టి సహజంగా వాళ్ళకి ఆ రిలేషన్స్ ఉండొచ్చు, కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శించని తప్పేం లేదు. కాబట్టి మీడియాలో వస్తున్న ఈ వార్తలు, ఈ గందరగోళాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఒక మీడియాలో చూశాను, ఈరోజు పత్రికలు కూడా వచ్చినాయి. ఆల్రెడీ అధికారులందరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారంట. చీఫ్ సెక్రటరీ గారు ఒక మధ్యవర్తిని పంపించారంట ఎవరి దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి. నా పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు 30వ తేదీ రిటైర్ అయిపోతున్నాడు. ఇంకా ఆయనకి ఏం పని ఉంది? ఎవడు వస్తే ఆయనది ఏం పోయింది? ఒక చీఫ్ సెక్రటరీకి రేపు ఏదైనా ఇంకో 6 నెలలో సంవత్సరం ఉంటానంటే అర్థం ఉంది, కానీ జూన్ 30కి ఆయన రిటైర్డ్. రెండో విషయం, జూన్ 5కో 6కో 7కో 9కో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరన్నా రానివ్వండి, ఇంకుంటే 20 రోజులు ఉంటాడు. 20 రోజులు ఆయన ఏం చేస్తారు? ఆయన మధ్యవర్తి అంట 20 రోజుల కోసం ఏమన్నా అంటే నేను అనేది న్యాయ వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ నిష్పక్షపాతంగా ఉండకపోతే చాలా ప్రమాదకరం కదా. ఈ 3 వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే చాలు, మనం ఏమైనా చేయొచ్చు ప్రజాస్వామ్యంలో అనే పద్ధతి వస్తే అది డేంజరస్ కదా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రామకృష్ణారెడ్డి చేసింది విధ్వంసాన్ని ప్రచారం చేశారు, కానీ అది విధ్వంసం అవ్వలేదని ఆఫీసర్లే చెప్పారు. సీఈఓఏ చెప్పాడు కదా ధ్వంసం లేదు, దాన్ని రికవర్ చేసాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు 10 చోట్ల ధ్వంసం చేసినట్లుగా ప్రచారం చేశారు, అక్కడ కూడా ధ్వంసం కాలేదు, అవన్నీ రికవర్ అయినాయి. ఆ రికవర్ అయిన వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టారు, కానీ పిన్నెల్లి మీదే ప్రత్యేకించి ఎక్స్ట్రా కేసులు పెట్టినట్లుగా ఎందుకు ప్రచారం జరుగుతుందన్నది కొంచెం ఆసక్తి. ఎవరి మీదైనా ఒకే రకమైన చర్యలు తీసుకోవాలి, తప్పేం కాదు. కానీ అసలు ఎన్నికల కమిషన్ దగ్గర ఉండవలసినటువంటి ఈ వీడియో ఫుటేజీ ఎవరికి పెడితే వాళ్ళకి వెళ్ళిపోతే, లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతే, లేదా తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, అంటే ఇప్పుడు తెలుగుదేశం చేతిలో ఎన్నికల కమిషన్ ఉందనే అభిప్రాయం జనంలోకి వస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేది నా పాయింట్ అండి. రైట్. రమేష్ గారు, బీజేపీ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంది, బీజేపీ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంది. వాళ్ళ మిత్రుడే కదా తెలుగుదేశం పార్టీ. ఆరోపణలు ఇందులో బీజేపీ చేతిలో నేను స్పష్టంగా ఆరోపిస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నియమించింది నరేంద్ర మోడీ గారు, వాళ్ళ నామినీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు టేక్ ఓవర్ చేసుకుని ప్రతిపక్ష నాయకుని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు నియమించినారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని జగన్ నియమిస్తే ఆయనకు అనుకూలమైనప్పుడు వీళ్ళిద్దరు కలిసి నియమించిన ఎలక్షన్ కమిషన్ ఊరికి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ మిత్రపక్షం ఊరికి అనుకుంటుందా? చేయలేమా? ఉదాహరణకు ఢిల్లీలో కేబినెట్ సమావేశం అయితే ఆయన అడగడు, పర్మిషన్ అడగడు. కానీ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ అడిగిన తర్వాత మళ్ళీ రెఫర్ చేసిన తర్వాత మళ్ళీ కేబినెట్ పర్మిషన్ ఇస్తారు. ఇంక దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా ఉందో. రైట్. రమేష్ గారు చెప్పండి, నేను వ్యక్తం చేసిన సందేహాల్లో వాస్తవం ఉందా లేదా? మనం ఇటువంటి ఘటనలను సమర్థించక్కర్లా, కానీ జరిగిన తీరు ఇవన్నీ చూస్తే పోలింగ్ ఏజెంట్లను బయటికి తరిమేయటాన్ని ఎందుకు చూపించట్లేదు, బయట ఘర్షణ పడిన దాన్ని ఎందుకు చూపించట్లేదు, అప్పుడు పోలీసులు ఏమైపోయారు? మరి అసలు ఈ వీడియో ఫుటేజ్ వెళ్ళటం కూడా అంత ప్రమాదకరమైనటువంటి విషయం కదా. ఎన్నికల సంఘం చేతిలో ఉండవలసిన దాన్ని, అంటే అత్యంత రహస్యంగా ఉండవలసినటువంటి అంశాలు బయటికి వెళ్ళిపోయాయంటే ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తున్నట్లుగా అనుకోవాలి. సార్ ఎన్నికల కమిషన్ ముట్టు చెప్పారు సార్ ముడుపులో, అందుకని ఆ బాట ఎవరు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, కానీ అది కాంట్రాక్ట్ పడడం జరిగింది సార్. అట్లా ఏదేది నాకు అర్థం కాలే, మీరేమన్నారు? ముడుపులు తీసుకున్నారు సార్ వాళ్ళు. అట్లాంటి ఆరోపణలు చేయొద్దు, మనం చెప్పదలుచు అట్లాంటి ఆరోపణలు మీరు చేయకూడదు, నేను చెప్పకూడదు, అది తప్పది. 1, 2 వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అన్నంత వరకు పర్వాలేదు, కానీ మనం ఆధారాలు లేకుండా మనం మాట్లాడితే అది మనం కూడా పిచ్చిగా మాట్లాడిన ఉంటుంది, తప్పు. ఐఎమ్ సారీ, మీరు అట్లాంటి చెప్పడం వల్ల మన చర్చకి అర్థవంతం లేని చర్చ అయిపోతుంది. రాజకీయ నాయకులు అంటారా, వాళ్ళు విమర్శలు చేస్తే వాళ్ళు కూడా ఇంతవరకు అట్లాంటివి చేయలేదు. కాకపోతే ఈ రకంగా జరగటంలో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ రీత్యా నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. ఎన్నికల కమిషన్ ఎలా నమ్మాలి ఈ పరిస్థితుల్లో? వాళ్ళ దగ్గర ఉండే సమాచారం రహస్యం బయటికి వెళ్ళిపోతుంది అనేటువంటి, అది కూడా ప్రతిపక్షం చేతిలోకి వెళుతుందంటే ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు గారి వీడియో లీక్ అయితే, ఆడియో లీక్ అయితే ఇంకేముంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారని చెప్పి కేసీఆర్ మీద కేసులు పెట్టారు కదా. సో అప్పుడు అదే తరహాలో ఇప్పుడు కూడా ఎన్నికల కమిషనే ఏకంగా ఇట్లా ఇస్తే ఇది ఎట్లా అనేది నా ప్రశ్న. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి చెప్పండి, ఎన్నికల కమిషన్ తీరు ఎలా ఉందనుకుంటున్నారు?
సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు ఈసీ అనేది ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నారు సార్, కానీ ఈసారి ఎలక్షన్స్ లో పెద్ద మనిషి తరహా లేకుండా వన్ సైడ్ గా ఉందనేది ప్రజలందరికీ అర్థమైపోయింది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయాలలో బయటకు వచ్చిన కొన్నే సార్, రానివి చాలా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ఈ ఎలక్షన్స్ వచ్చేసి పేదలకి పెత్తందారులు కానీ ఈ ఎలక్షన్స్ లో పెత్తందారుల వ్యవస్థే పైసే సాధించింది అనేది నాకు బాగా బలమైన నమ్మకం సార్. కారణం ఏంటంటే మా కొండేటి నియోజకవర్గంలో కొన్ని బూతులు నేను వార్ రూమ్ లో నేను వర్క్ చేశాను సార్. ఆ రోజు ఎలక్షన్స్ రోజున పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పెత్తందారుల దోపిడీకి, అంటే దోపిడీ అనకూడదు, పెత్తందారుల దౌర్జన్యానికి కొన్ని బూతుల్లో దొంగ ఓట్లు జరిగినాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగినాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఈ పేదల పార్టీ సార్. రియల్ గా చెప్పాలంటే నిజం సార్. ఎందుకంటే మాకు కూడా ఎలక్షన్ ఇంతకుముందు పెద్దగా తెలియదు, కానీ మాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని మేము బాగా యూజ్ చేసుకున్నాం. అందువల్ల మాకు కూడా తెలిసింది. కానీ ప్రూఫ్స్ ఎక్కడ లేవు సార్. దౌర్జన్యాలు, ఈ పెత్తందారుల కూటమిలో ఎన్నికల సంఘం కూడా చేరిపోయింది అనేది మీ అనుమానం, అంతే కదా? ఓకే. భూషణ్ బాబు గారు, చిలకలూరుపేట. భూషణ్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి అందరికీ కూడా నమస్తే సార్. ఓకే సార్, అయితే ఈ రోజు పల్నాడులో జరుగుతున్నటువంటి దారుణాల గురించి అయితే మాట్లాడుకుంటే సార్, అవును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది మేబీ తప్పు కావచ్చు, అది తప్పు ఎవరు చేసినా. అయితే ధ్వంసం అయిపోయిందని ప్రచారం చేయటం, ధ్వంసం అయిపోతే రీపోలింగ్ జరగాలి కదా, ధ్వంసం అయిపోతే రీపోలింగ్ జరగాలి కదా, అంటే ధ్వంసం కాలేదని అర్థం. కానీ మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అట్లా ప్రచారం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ టెక్నికల్గా ఆలోచిస్తే అట్లాగే తెలుగుదేశం వాళ్ళు 10 చోట్ల ధ్వంసం చేశారన్నారు. కానీ అక్కడ కూడా ధ్వంసం కానట్టే లెక్క. ఎందుకని? అక్కడెక్కడ రీపోలింగ్ జరగలేదు కాబట్టి. సో ధ్వంసమైనట్ల మొత్తం పూర్తిగా ధ్వంసం అయితే రీపోలింగ్ జరగలేదు కాబట్టి ఇది కింద పడేశాడు. ఇది కూడా తప్పు, నేనేమి దీన్ని సమర్థించట్లా. కానీ ఇలాంటి సమాచారం, ఇలాంటి వీడియో ఫుటేజీ ఏ రకంగా బయటికి వెళ్తుంది, ఎన్నికల కమిషన్ని జనం ఎలా నమ్మాలి? ఇంత విలువైన వీడియోని వాళ్ళంతటికి వాళ్ళు చర్య తీసుకుంటే తప్పు కాదు, కానీ ఈ రకంగా తెలుగుదేశం కూటమి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఎన్నికల కమిషన్ని జనం నమ్ముతారా అన్నది నా ప్రశ్న. అదొకటను ఇంకోటి ఏంటంటే 11 చోట్ల 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్తున్నారు. మిగతా టేబుల్ ఎందుకు రిలీజ్ కాలేదు? అవును, టీడీపీ వాళ్ళు ఎందుకు రాలేదు? కేవలం పిన్నెల్లి గారికి మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? దానికి ముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటి? పోలింగ్ బూత్ లో జరిగిన పరిస్థితి ఏంటి? వైసీపీ ఏజెంట్లు మొత్తం బయటికి లాగి కొట్టి వాళ్ళంతటా వాళ్ళే ఇది చేసుకుంటే, రిగ్గింగ్ చేసుకుంటుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది ఒక రకంగా న్యాయమే సార్. అట్లా అని చెప్పి మనం సమర్థించగలము కాదు. అంతకు ముందు జరిగినటువంటి దారుణాలని, అవును, అంత ముందు జరిగిన దారుణాలను కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందనేది తీసుకొని దాన్ని ఆ కేసు టేకప్ చేస్తే బాగుంటుంది. ఈసీ కూడా మొత్తానికి కూడా ఈసీ సార్. ఓకే, తిరుపతిరావు గారు మీరు మాట్లాడి, మీ తర్వాత నాగార్జున గారు మాట్లాడతారు. ఏమిటి ఇప్పుడు అత్యంత గోప్యంగా ఉండవలసినటువంటి వ్యవస్థ, సమాచారం లేదా వీడియో ఒక ప్రతిపక్ష పార్టీ చేతిలోకి వెళ్ళిందంటే అది కుమ్మక్కైనట్లా, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కలిసినందువల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయా? ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమా కాదా? అందరికీ నమస్కారం. కోమరేణి గారు నమస్కారం. ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు పిన్నెల్లి నిర్దోషి అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు నుండి ఇవాళ ఏవైతే ఆ వీడియో ఎలా వచ్చిందనేది మాట్లాడతాము. వీడియోలో ఉన్నటువంటి వాస్తవాలు చూసి మీరు కూడా అది తప్పే అని చెప్పేసి మీరు మాట్లాడినందుకు నిజంగానే అభినందిస్తున్నాను నేను. ఒకటోది. రెండోది, ఎస్ డెఫినెట్ గా 10-12 బూతుల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయి. అందులో ఈ బూత్కే సంబంధించి ఇక్కడే ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది అనేసి అంటే దానికి నేను ముందు సమాధానం చెప్తా. ఒకటి, డెఫినెట్ గా ఎవరి వాదనలు వారికి ఉంటాయి ఒక సంఘటనలో. ఇక్కడ ఎలా ఉందనేసి అంటే హత్యాయత్నం మాత్రమే జరిగింది, హత్య జరగలేదు కదా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఏది? ఆయన పగలు కొట్టాడు, అది పగలలేదు అన్నది. ఇప్పుడు కొట్టేటప్పుడు పూర్తిగా పాడైపోయేటట్టు కొట్టాడా లేకపోతే పాడు అవ్వకుండా కొట్టాడా అంత జాగ్రత్తలు చూసి కొట్టే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. సరే, ఆయన ఆవేశంలో కొట్టాడా లేకపోతే ఏదైనా.
ఒకటి ఏంటంటే కొట్టినటువంటి వ్యక్తి తాలూకా పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. అంటే పొజిషన్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు ఆయన ఒక సిట్టింగ్ శాసనసభ్యుడు అండి, సిట్టింగ్ ఎమ్మెల్యే. మిగతా దగ్గర ఏదైనా జరిగిందండి అనేది ఎన్నికల్లో కానీ సాధారణ పరిస్థితుల్లో కానీ ఎక్కడ ఏది తప్పిదం జరిగినా ఖచ్చితంగా సమర్థించకూడదు, సమర్థించరాదు. అది వ్యవస్థకి నష్టము. ఇవాళ ఇన్ని వేలకు 45,000 చిల్లర పోలింగ్ బూతులు ఉన్నటువంటి సందర్భంలో కేవలం 15, 20 లేదా 100 బూతుల్లో జరిగినటువంటి రాద్ధాంతం వలన దేశం మొత్తం తాలూకా దృష్టి వేళ ఆంధ్రప్రదేశ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే మిగతా దగ్గరలంతా అంత సమర్థవంతంగా అది ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోయినట్టయితే ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఇంత చర్యలు తీసుకొని సంయమనంతో ఇన్ని వేల బూతుల్ని సక్రమంగా పోలింగ్ నిర్వహించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేవలం ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి బూతులకు సంబంధించి ఎంత అపవాదని. అది ఎవరటి కానీ ఇందాక పెద్ద పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, ఎస్ ఎలక్షన్ కమిషన్ మేము నియమించాము, మేము ఆరోపణలు కూడా కాసేపు స్వీకరించి అంతవరకైనా ఎందుకు ఎలక్షన్ కమిషన్ అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా లేకపోతే ఇందా జవహర్ రెడ్డి గారు అన్నారు, ఎస్ జవహర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తని నేను కూడా అది విశ్వసించను. ఎందుకని అంటే ఆయన రిటైర్ అవుతారనేదే కాదు, అక్కడ రిటైర్ అవ్వకపోయినా సరే ఆయన అటువంటి పరిస్థితికి అయితే వెళ్ళడు అనేది నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తాను. డెఫినెట్ గా ఆయన అయితే అటువంటి దిగజారుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, రిటైర్ అవ్వకపోయినా సరే. ఎందుకంటే ఆయన బయాస్ గా వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే ఆయన మా జిల్లా కలెక్టర్ గా చేసినప్పుడు నాకు తెలుసు కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు, దిగజారుడు ఉండదు. బయాస్ అనేది వేరు, మళ్ళా దిగజారిపోయే పరిస్థితి ఆయనకు కూడా ఉంటుందని నేనైతే విశ్వసించను. కాబట్టి నేనేమంటాననేసి అంటే ఇక్కడ చేసినటువంటిది ఒక కార్యకర్త లేకపోతే ఒక మండల స్థాయి నాయకుడు లేకపోతే వేరే నాయకులు ఒక పోలింగ్ ఏజెంట్ ఇలాంటి వాళ్ళు చేస్తే దాని గురించి అంత చర్చ కూడా అవసరం లా. ఏదో సహజంగా ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్. అట్లా కాదు మీరు ఇన్ని కబుర్లు చెబుతున్నారు ఈ స్థాయిలో అయితే అక్కర్లేదని. స్కిల్ స్కామ్ కేసులో 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తే మీ బీజేపీ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారండి? అరెస్ట్ చేస్తారా తీరు అట్లాగైనా అంటే అవినీతి చేసినా పర్వాలేదు. ఆయన పిఎస్ అమెరికా పారిపోతే మీరంతా ఎట్లా సమర్థించారండి? మీరంటే మీరు వ్యక్తిగతంగా మీరు కాకపోవచ్చు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే మన దగ్గరికి వచ్చేసరికి ఒక రకం, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక రకం. ఆయన చేసింది కింద పడేసిన మాట వాస్తవం, అది ధ్వంసం కాలేదు. అయినప్పటికీ కూడా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టు ప్రచారం చేస్తారు. ఓకే, తప్పు, అది తప్పుగా చెప్పడం తప్పు లేదు. కానీ మరి అంగళ్ళు పొంగనూరులో కాదండి, ఒక్క నిమిషం, అంగళ్ళు పొంగనూరులో ఏకంగా పోలీసు వాహనం తగలబెడితేనే దిక్కులేదు, ఏకంగా పోలీసు వాళ్ళ కళ్ళు పోతేనే దిక్కులేదు. మరి అటువంటి అన్నింటినీ సమర్థించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొందరు నేతలు, తెలుగుదేశం పత్రికలు ఈ సంఘటనని చాలా భూతత్వంలో చూపించి ఏదో ప్రమాదం జరిగిపోయిందని మొత్తం అసలు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నమా కాదా? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండవలసినటువంటి వీడియో ఎలా బయటకు వచ్చింది? అది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఏది రహస్యంగా ఉండదా? మరి ఎన్నికల కమిషన్కి అనేక ఫిర్యాదులు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఇదే రామకృష్ణారెడ్డి గారు ఎన్నో ఫిర్యాదులు చేశాడు కదా. మీరు సంధించిన ప్రశ్నలన్నిటి సమాధానం చెప్తాను. నాకు సమయం ఇవ్వాలి, సంయమనంతో ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు వాడేదే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వాడినట్టుగా ఎన్నికల సంబంధించినటువంటి విధ్వంసానికి సాధారణ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారని వాదించడం నా పని కాదు, నాకు అవసరం లేదు. కానీ ఆ రోజు ఎన్నికల సందర్భం కాదు, ఇది ఎన్నికల సందర్భం. ఎన్నికల నేరాలకి సాధారణ నేరాలకు ఉన్నటువంటి వ్యత్యాసము, వాటికి ఉన్నటువంటి శిక్షలు, లేకపోతే వాటికి ఉన్నటువంటి పరిస్థితులు నాకంటే మీకే ఎక్కువ తెలుసు అని కూడా నేను అనుకుంటా. ఒకటోది. రెండోదండి, మేమేమంటున్నామంటే ఇదే ఛానల్లో ఆయన ఇచ్చినటువంటిది నేను నిర్దోషిని, నేనేమీ చేయలేదని చెప్పి ప్రత్యక్షంగా ఇదే ఛానల్లో ఆయన మాట్లాడినటువంటి వీడియోను కూడా నేను చూశాను. నేను నిజమే అనుకున్నాను. ఆ వేళ నేనేం చెప్తున్నాను అనేసి అంటే ఒకసారి వేరే పౌరుడు కానీ వేరే కార్యకర్త కానీ అది చేసినట్లయితే పరిస్థితి వేరు. ఓకే, ఆ పార్ట్ సరే అండి. ఆ పార్ట్ మీరు అనేక సార్లు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎన్నికల సంఘం దగ్గర భద్రంగా ఉండవలసినటువంటి వీడియో బయటికి ఎట్లా వెళ్ళింది, అది ప్రమాదకరం కాదా అనే దానికి రండి సమాధానం.
ఎన్నికల సంఘం దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో డెఫినెట్ గా. అయితే దర్యాప్తు సందర్భంగా ఆల్రెడీ అది ఎన్నికల సంఘానికి ఇచ్చి 2-3 రోజుల తర్వాత బయటికి రావడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఏమన్నా ఇవాళ దర్యాప్తు ఇవాళ ప్రారంభం అవ్వాల, ఇవాళ 6వ రోజు సిట్ దర్యాప్తు ప్రారంభమయ్యి, కాబట్టి తొలినాళ్ళలోనే అది ఫస్ట్ ఐడెంటిఫై అయినటువంటి వీడియో. అది ఎన్నికల సంఘం దాన్ని స్క్రీనింగ్ చేసి దాని మీద నిజానికి వచ్చిన తర్వాత బయటికి రావడం అనేది పెద్ద సమస్య కాదు. అది సహజంగా వస్తుంది ఇవాళ ఉన్నటువంటి. అట్లయితే ఒకసారి అయితే ఒక్క నిమిషం నాగార్జున యాదవ్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం ఇద్దరు. కానీ నాగార్జున గారు చెప్పండి అండి, అది చాలా పెద్ద ఇబ్బంది కాదు, అది కరెక్ట్ ఎన్నికల కమిషన్ సంఘం చేసిన దాంట్లో తప్పు లేదన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ వాదన అంతా వినిపించండి. ముందుగా ప్యానెల్ పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలండి. సరే, పాల్వాయి ఘటనలో ఈవీఎం పైన జరిగినటువంటి సంఘటన మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళగారు మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే 13 మే 2010 ముంబైలో ఉన్నటువంటి ఒక ఈవీఎం మిషన్ ని చంద్రబాబు నాయుడు వేమూరి హరిప్రసాద్ ద్వారా దొంగిలించి దాన్ని ఎలా ట్యాంపరింగ్ చేయాలా అనే దాని మీద ఒక కమిటీ వేసుకొని ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలుద్దామని ఈవీఎం మిషన్ ని దొంగలించినటువంటి చంద్రబాబు నాయుడు ఈవీఎం ని ధ్వంసం చేశారని మాకు చెప్తుంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మనందరూ వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 159 కూడా ఉంది కాబట్టి అది ఒకసారి గుర్తు చేస్తున్నా. దాంతోపాటు అక్కడ నిజమేనండి, ఈ టైంలో బయటికి రావచ్చు, ఆ సీసీటీవీ కెమెరా ఏం పర్లేదు అని ఏదో చెబుతున్నారు. సరే, ఒక వాస్తవానికి చెప్తున్నాను. మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద మీరు గమనిస్తే 23 నిమిషాల 52 సెకండ్లు ఆ వీడియో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 23 గంటలు కదా, దీంట్లో కేవలం 23 గంటల 52 నిమిషాలు అక్కడ రికార్డ్ అయినట్టు ఉంది. మరి 23 గంటల 52 నిమిషాలు ఎందుకు బయటికి రావట్లేదండి? కేవలం 12 గంటల 6 నిమిషాల్లో ఉన్నటువంటి ఆ ఘటన ఎందుకు బయట వచ్చింది? మిగతాది ఎందుకు రాలా? నిజంగానే 6 గంటల 16 నిమిషాల సమయంలో మీరు ఆ వీడియో కానీ చూడగలిగితే అదే పోలింగ్ బూత్ సెంటర్లో 201, 202లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్లైనటువంటి చింతా సుబ్బారావుని, డేరంగుల సీన్ని, చల్లా సుబ్బయ్యని, వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే దాడి చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జోలకంట బ్రహ్మానందరెడ్డి వారి కళ్ళల్లో కారం కొట్టి పోలింగ్ బూతుల్లో కూర్చున్నటువంటి ఈ ముగ్గురు బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళ ముగ్గురి పైన దాడి చేసి పోలింగ్ బూత్లో నుంచి చొక్కాలు పట్టుకొని బయటికి లాక్కొచ్చి వాళ్ళ పైన పాశవికంగా దాడి చేస్తే వాళ్ళు మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో వారు కంప్లైంట్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి వైనం మీకు తెలీదా? ఎందుకు ఆ వీడియో ఫుటేజ్ రాలా? దాంతోపాటు పాల్వాయి గేట్ పక్కన తుమ్రకోటలో 203, 204, 205 పోలింగ్ బూత్ సెంటర్లో ఉన్నటువంటి పాలకిర్తి శ్రీనివాసరావు పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా బయటకు వచ్చి తన్ని అతను ఈ రోజు ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. అక్కడ కూడా ఈవీఎం ధ్వంసమైంది. ఆ ఈవీఎం ఫుటేజ్ ఎందుకు రాలా? ఓన్లీ పల్నాడు ప్రాంతంలో 53 గ్రామాల్లో 11 ఈవీఎంలు ధ్వంసమైనవి. ఆ 11 ఈవీఎం ధ్వంసాల పైన రీపోలింగ్ పెట్టండి. తెలుగుదేశం పార్టీ బూత్ క్యాప్చర్ చేసింది, తెలుగుదేశం పార్టీ ఓటర్ల సైక్లింగ్ చేసింది, తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ని తన్ని బయటికి పంపించారు. ఈ 11 చోట్ల మీరు రీపోలింగ్ నిర్వహించండి, మేము ఎన్నికల కమిషన్ కి దర్యాప్తు చేసుకున్నాం, వారు స్పందించకపోతే మేము కోర్టు తలుపులు తట్టాం. ఇక్కడ ఈవీఎం కి సంబంధించి ధ్వంసం జరిగిందా, కింద వేసి కొట్టారా అనే దాని మీద మీకు ఒక విషయం చెప్తానండి. ఈ చింతా సుబ్బారావు, డేరంగుల సీను, చల్లా సుబ్బయ్య మా పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా అక్కడ పోలింగ్ నిర్వహిస్తుంటే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ మాచర్ల నియోజకవర్గానికి స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేస్తుంది జేసీగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు.
దీనికి ఎలక్షన్ అబ్జర్వర్ గా ఉంది ఐజీ శ్రీకాంత్ గారు. వీరందరూ చాలా కీలకంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు. వీరికి ఫోన్లు చేస్తుంటే వీళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని చూద్దామని పిన్నెల వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి గౌతమ్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే గౌతమ్ రెడ్డి మీద దాడి చేస్తే తల మీద 7 కుట్లు పడినాయండి. తల మీద జరిగినటువంటి గాయానికి 7 కుట్లు పడినాయి. ఆ విధంగా పాశవికంగా గౌతమ్ రెడ్డి అనేటువంటి 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నాయి ఆ పిల్లోడి మీద దాడి చేస్తే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉంది. దీంతో పాటు మాచర్ల నియోజకవర్గంలోనే కొత్తూరు, కంబంపాడు, భైరవపాడు, రెంటాల, జిట్టిపాలెం, పాలవాయిగేటు, గోటి, మిట్టగొరసపాడు, ఉప్పలపల్లి, కారంపూడి, ముసునూరు, అడిగొప్ప ఇటువంటి అన్నిట్లోనూ దాడి జరుగుతుంటే 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచి ఈరోజు 5వ ఎమ్మెల్యే పోటీ స్థానం ఉన్నారు. వారి కుటుంబం 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆ ఆటవికంగా ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలువున ప్రాణం తీస్తుంటే, మా కార్యకర్తలందరినీ చంపేసి ఎలక్షన్ హియరింగ్ జరుగుతుంటే మీరు గమనిస్తుంటే ఆ పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లేడు. ఏజెంట్ లేకుండా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంటే జరిగినటువంటి సంఘటన ఏదైనా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కావాలని చేసినటువంటి సంఘటన కాదు. ఒక జరుగుతున్నటువంటి చర్యలో అప్పుడు జరిగినటువంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని అది కాకతాళీయంగా జరిగినటువంటి అంశమే కానీ ఏదో విద్వేషపూరితంగా జరిగినటువంటిది కాదు. అది ఎమోషనల్లీ జరిగినటువంటి ఘటనే కానీ లీగల్ లేదు కరెక్ట్ కాదా అనేది సబ్జెక్ట్ వేరే పక్కన పెడదాం. అది ఎమోషనల్ గా జరిగినటువంటి ఘటన కింద చూడాలి. దాంతో పాటు ఈవీఎం పగలగొట్టగానే దాంట్లో ఉన్నటువంటి డేటా వేరే అవ్వడం అనేది ఏమీ ఉండదు. దాంట్లో ఉన్న చిప్ అదే ఉంటుంది, దాంట్లో ఉంటుంది భద్రత. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బూత్ క్యాప్చర్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్ సైక్లింగ్ జరిగితే మేము ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ బూత్ క్యాప్చర్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మా మీద ఇంతమంది దాడులు జరిగితే చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఈవీఎం మిషన్ కి సంబంధించి 11 చోట్ల బద్దలైన ధ్వంసమే అయినారు. 11 చోట్ల మీరు వీడియో రిలీజ్ చేస్తే ఎన్నికల కమిషన్ మేము ఒప్పుకుంటాం. టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా, కొంతమంది టీడీపీ వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు కదా కొన్ని కేసుల్లో. నేను అదే చెప్తున్నానండి, టీడీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఒకటి మాచర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మరకోటలో అరెస్ట్ అయ్యారు. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏంది. దాంతో పాటు దర్శిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంయూ కార్యాలయం ఉన్నటువంటి ఈవీఎం ని ధ్వంసం చేస్తే వేమిరెడ్డి చిన్నారెడ్డి అనే అతనికి 41A నోటీస్ ఇచ్చి ఆయన విడుదల చేశారండి. 41A నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. 11 చోట్ల ఈవీఎం ధ్వంసం అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఎక్కడో విదేశాల్లో ఎక్కడున్నాడో లేదో తెలియనటువంటి నారా లోకేష్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నారా లోకేష్కి అసలు ఎవరు పంపించారు ఆ వీడియో? మొట్టమొదటిసారి నారా లోకేష్ తన ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ చేశారు. అతని దగ్గరికి వీడియో ఎలా వెళ్ళింది? ఎవరు పంపించారు? ముఖేష్ కుమార్ మీనా గారు పంపించారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ముఖేష్ కుమార్ మీనా గారు నారా లోకేష్ కి ఈ వాట్సాప్ చేశాడా? ఒకవేళ చేసి ఉంటే ఎవరు చేశారు? ఆయనకున్నటువంటి అవసరమైంది. సరే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద చేశారు, తుమ్మరకోటలో జరిగినటువంటి వీడియో తెలియాలి కదా. 11 చోట్ల ఈవీఎం ధ్వంసాలైన వాటి గురించి తెలియాలి కదా. 53 గ్రామాల్లో, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 53 గ్రామాల్లో ఇటువంటి వైఖరి నెలకొంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ముఖేష్ కుమార్ మీనా గారు బయటకు తీసుకురావాలి కదా. మరి ఎందుకు నారా లోకేష్ గారికి సంబంధించి ఈ డేటా అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వెబ్కాస్టింగ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చేస్తున్నారా, కరకట్ట కొంపలో చేస్తున్నారా అనేది మాకు తెలియనటువంటి ప్రశ్న. సో ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? దీంతో పాటు ఆ తుమ్మరకోటలో వెంకటేష్ అనే అతను, సైదులు అనే అతను, మహేష్ అనే అతను ఈవీఎం ధ్వంసం చేశారు. వారికి సంబంధించిన వీడియో ఎందుకు బయటకు రాలేదు? మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు చూడండి, అసలు మర్డర్ చేసినట్టు. 145, సెక్షన్ 147, సెక్షన్ 353, సెక్షన్ 427, సెక్షన్ 448, సెక్షన్ 452, సెక్షన్ 120B. మళ్ళీ ఈయన మీద ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తే ఎదుర్కోలేమని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 131, 135 రెడ్ విత్ 149
ఆయన ఒక్కడే ఆడ ఈవీఎం మిషన్ కింద పడేసినట్టుంటే చాలా మంది గుంపులుగా వచ్చి పగలగొట్టారనేది జరిగింది సంఘటన. ఏం చేయగలుగుతున్నారని మేము అడుగుతున్నాం. రైట్. ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. మీరు 23 నిమిషాలు ఉన్నటువంటి 23 గంటలు ఉన్నటువంటి వీడియోను బయటకు తీసుకురండి. అక్కడ మాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఏజెంట్ల మీద జరిగినటువంటి దాడిని మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? కాబట్టి ఏదన్నా పర్టికులర్ గా క్లయింట్ గా నిర్విద్యావాదంగా లిబరల్ గా మీరు మ్యాచ్ రిఫరీ ఎంపైర్ విధంగా ఉంటారు. కానీ ఈ విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు వీడియో వాళ్ళని ఆయన ఫోన్ లోనే సీసీటీవీ కెమెరాని రికార్డ్ చేసి ఆయనే దాన్ని నారా లోకేష్ కు పంపించి ఆయనే నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాలో పెట్టి నారా లోకేష్ ట్విట్టర్ ఖాతా పైన ఉన్నటువంటి అంశాన్ని ఈయనే దాన్ని తీసుకొని దాని మీదే ఒక కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఈయన పేరు చేర్చడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. దీనికి సంబంధించిన మీ అనుమానం అట్లా కాదు నాగార్జున గారు, మీరు చాలా చాలా సూటిగా మీరు సీఈఓ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? సీఈఓ గారి మీదే చేస్తున్నామండి. ఇంకా మధ్యలో కూడా ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు కదా. కాదు ఈ వీడియో ఫుటేజ్ తీయటంలో ఇంకా వేరే వాళ్ళ పాత్ర కూడా ఎవరిదైనా ఉండొచ్చు కదా. నిజమేనండి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఓకే, బాధ్యత అది వేరే విషయం. బాధ్యత అయితే 10 రోజుల తర్వాత ఈ రకంగా బయటికి రావడం. సార్ ఇప్పుడు సాక్షి టీవీలో మీరు టీవీ ఛానల్ డిస్కషన్ జరుపుతున్నారు. తప్పు మాటలు నేనో లేకపోతే పురుషోత్తం గారో మరొకరో తిరుపతిరావు గారో మాట్లాడితే మీరు ఖండిస్తున్నారు. లేకపోతే ఖండికపోతే దానికి బాధ్యత మీరే వహించాలి కదా. మీరే మాట్లాడించారని అనుకుంటారు. లేకపోతే ఓకే రైట్, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీనికి బాధ్యత వహించాలి. అదే నా పాయింట్ ఏంటంటే ఎన్నికల కమిషన్లో భద్రంగా ఉండవలసినటువంటి ఫీడు ఈ రకంగా వెళ్ళిపోతే ఎన్నికల సంఘాన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్నకి సమాధానం దొరకాలి కదా. సార్ ఫీడ్ కూడా కాదు సార్, 23 గంటల 52 నిమిషాలు ఉంటే 12 గంటల 6 నిమిషాల దగ్గర ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ అది కేవలం సీసీటీవీ కెమెరాలో రికార్డు చేసి దాన్నే పెట్టారు. అది ఎడిట్ చేసి మళ్ళీ 10 సెకండ్లు 20 సెకండ్లు 30 సెకండ్లు ఎడిట్ చేసి మళ్ళీ అదే అంత ముందు జరిగింది తర్వాత జరిగింది కూడా పెడితే అదొక రకం. రైట్, మొత్తం మీద ఇదంతా కూడా ప్లాన్డ్గా జరిగిందా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ వ్యూహాత్మకంగా వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టుతున్నారు. ఏది పోలింగ్ ఏజెంట్లను కొట్టి రిగ్గింగ్ చేసి అప్పుడు ఏదన్నా తొందరపడితే ఇదిగో చూస్తూ అని వీళ్ళనే ప్రొజెక్ట్ చేసే తెలివితేటలు వాళ్ళు అమలు చేస్తున్నారా నాకు అనుమానం వస్తుంది. ఒక్క మాట అండి కొమ్మినేని గారు, చిన్న ఇంటరప్షన్ చెప్పండి సార్. మేము పోలింగ్ బూత్ మాచర్ల నియోజకవర్గంతో పాటు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కొన్ని 153, 154 పోలింగ్ బూతుల్లో కొంత దుర్మార్గపూరితమైన వైఖరి జరుగుతుంది. కాబట్టి మీరు గట్టి బందోబస్తు ఇవ్వండి అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 11వ తేదీ ఒక లేఖ రాశారండి. అవును, పోలింగ్ రోజు కూడా ఇంకొక లేఖ రాశారు ఇక్కడ ఘటన జరుగుతుంది అని. అయితే ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల దగ్గర సిఆర్పిఎఫ్ ఏజెంట్లతో అది సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంగా గుర్తించి వెబ్ కాస్టింగ్ చేసినటువంటి చోట అక్కడ సిఆర్పిఎఫ్ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ పోలింగ్ బూతుల మీద అయితే అనుమానం వ్యక్తం చేసిందో 53 ఏళ్ల ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారండి సెక్యూరిటీగా. ఓకే రైట్, 53 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. రైట్. అమర్ గారు బెంగళూరు నుంచి. అమర్ గారు నమస్కారం, చెప్పండి. ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల మీద ఇప్పుడు ఎలా నమ్మాలి? ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాల్సినటువంటి వీడియో ఫుటేజ్ బయటికి వెళ్ళిపోయిందంటే ఎట్లా నమ్మాలి? ఆ ఎన్నికల కమిషన్ తీరుని శంకించాలా అక్కర్లేదా? ఇట్స్ రియల్లీ డౌట్ఫుల్ అండి ఎన్నికల కమిషన్ బిహేవియర్ చూస్తుంటే. వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే తాడిపత్రిలో పెద్దారెడ్డి వాళ్ళు సీసీ ఫుటేజ్ పోలీసులు పాల్గొట్టారు. ఇంతవరకు దాన్ని ఏమైందో యాక్షన్ ఏం కనిపించలేదు. ఇట్స్ లైవ్ కనిపిస్తుంది. పిన్నెల గారి విషయంలో ఇవి అవి పాల్గొట్టడం తప్పని వీళ్ళు చెప్తున్నారు. దాని ముందు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏం జరిగాయి, ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు అని చెప్పింటే బాగుండేది. ఫేర్ అనిపి. బట్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇది నేను చెప్పచ్చలేదో ఎన్నికల కమిషన్ నెక్సెస్ అయిందా అనిపిస్తుంది ఒక్కోసారి. రైట్, ఓకే. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మీరు అన్నట్టుగా పిన్నెల్లి గారు చేసిన చర్యని ఎవరిని సమర్పించరు కానండి, అంతకు ముందు జరిగిన చర్యలు ఏంటనేది కూడా అదే కదా ఇప్పుడు చర్చ, అదే కదా.
ఎలక్షన్ ఏజెంట్ ని మెడపట్టి గెంటిస్తే కూడా వాళ్ళ మీద చర్యలు ఉండవు. అది ఎలక్షన్ ఏజెంట్ లేకుండా రిగ్గింగ్ చేస్తుంటేనే ఆయనకి బాధ కలిగి ఆ చర్యకు ఉపక్రమించారు కాబట్టి, కానీ ఆయనకి వేరే ఉద్దేశం కాదండి. ఇంటెన్షనల్ గా చేసినట్లుగా అనిపించదు, ఆ కేవలం ఆవేశంలో ఏదో కొద్ది తొందరపడ్డట్టున్నారేమో అనిపిస్తుంది. ఆవేశంలో చేశారండి. అయినా కూడా అది వీవీప్యాట్ అండి, దాంట్లో డేటా కూడా పోయేది ఉండదు. పోయేదేమీ లేదు. అయినా కూడా చాలా తీవ్రమైన కేసులు మిగతా వాళ్ళ మీద పెట్టలేదంటే ఇక్కడ పెట్టారంట. అది డౌట్ఫుల్ గా వస్తుంది. అసలు వీడియో ఎట్లా బయటకు వచ్చింది అన్న దాంతో ఎన్నికల కమిషన్ మీద సందేహాలు వస్తాయా రావా? 13 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఎలక్షన్ కమిషన్ గుర్తించిందండి. అవును, దాంట్లో డేటా భద్రంగా ఉందని చెప్పారు చెప్తున్నారే కానీ రీ ఎలక్షన్ కి చర్య తీసుకోవట్లేదండి. అంటే డేటా కూటమికి అనుకూలంగా ఉందని వీళ్ళు గుర్తించారండి. రైట్, అందుకని రీపోలింగ్ కి యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఇదంతా కూడా సహజంగానే అనుమానాలకి దారి తీస్తుంది. పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా తిరుపతిరావు గారు మీరు చెప్పండి, ఏమిటి కుప్పం చాలా డౌట్ఫుల్ అన్నట్లుగా ఇవాళ సాక్షిలో పెద్ద వార్త వచ్చింది, దానికి సంబంధించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా రాశారు, మీరేమంటారు? కొబ్బరిరెడ్డి గారు, మీ తొలి పలుకుల్లోనే చెప్పారు, ఏదైతే ఈ న్యూస్ పేపర్ రీడింగ్ లో రకరకాల కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి, ఎవరి ఆనందం వాళ్ళది. ఇప్పుడు ఇవన్నీ ఇవాళ కుప్పం గురుండి మాట్లాడుతున్నాము అనేసి అంటే ఏ ఆధారంగా మాట్లాడమంటారు నన్ను? ఎలక్షన్ అయిపోయింది, అక్కడేమన్నా పోనీ ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఏమైనా కొన్ని ఉంటే అట్లా కాదు. మోడీ గారు ఒక మాట చెప్పారండి, మాకు ఇప్పుడు ఆల్రెడీ 300 దాటిపోయాం, 400 రాబోతున్నాయని చెప్తున్నారు. ఏ ఆధారంతో చెప్పారంటే మీరేం చెబుతారు? అట్లాగే ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ గతంలో 30-40 వేల దొంగోట్లు ఉన్నాయి, అవన్నీ తొలగిపోయాయి, గత కొద్ది సంవత్సరాలుగా తీసేశారు. అట్లాగే గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది. అలాగే ఇతరత్రా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీ చేయటం కానీ ఆర్డీఓ చేయటం కానీ వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యారు అనేది ఒక ప్రధానమైనటువంటి వాదన. మీరు దాంతో ఏకీవిస్తారా లేదా? అదే నేను చెప్తున్నా, అంటే ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. సాధారణంగా రేపు 4వ తేదీ వచ్చే వరకు గ్యారంటీ ఓడిపోతాం అన్నటువంటి అభ్యర్థి కొందరికి తెలుస్తుంది, వాళ్ళు కూడా ఓడిపోతాం అన్నారు, ఎదుటోడే ఓడిపోతారని చెప్తారు. అందులో భాగంగా ఇది తప్పిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారా లేకపోతే గెలుస్తారా అంటే, ఇప్పుడు గత స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పం మున్సిపాలిటీ వైసీపీకి వెళ్ళిన తర్వాత సాధారణ పరిస్థితుల్లో సాధారణ మానవుడు ఏమనుకుంటాడంటే ఓడిపోతాడని అనుకుంటారు, ఎందుకంటే మున్సిపాలిటీ కూడా గెలవలేదని. అయితే సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి ఇక పీపుల్ క్లారిటీ వస్తుంది, వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి ఒకటైతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదు, అధికార ప్రతినిధి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పడానికి మీరంతా ఒక కూటమి కదా, కూటమైనంత మాత్రాన నేను అదే చెప్తున్నా సార్. ఇవాళ ఒకటైతే నేను చెప్పగలను, గత చరిత్ర ఆధారంగా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవరు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఖచ్చితంగా గెలుస్తారు, మెజారిటీతోనే గెలుస్తారు అనేది మాకున్నటువంటి విశ్వాసం. అయితే మీరు అడిగినటువంటి వార్తల ఆధారంగా అయితే విశ్లేషించడానికి మా దగ్గర సమాచారం లేదు. తెలివిగా తప్పుకుంటున్నారు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీరే ఉంటారు. కుప్పంలో 2 జరిగే అవకాశం ఉంది కొమ్మినేని గారు. ఒకటి, కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, అంతే కదా. అది అప్పర్ హ్యాండ్ తీసుకుంటే ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన కోటేసే యాంగిల్ వస్తే ఆయన నెగ్గుతాడు. లేకపోతే జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాలని దొంగ ఓట్లు వాటి జోలికి వెళ్ళట 2 పరిణామాలు. ఒకటి, వెనుకబడిన ప్రాంతం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ అంతా వెనుకబడిన ప్రజలు పేదల పట్ల సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి అది ఆకర్షితయ్యారు, ఆ సౌలభ్యాన్ని వాళ్ళు పొందారు, అందువల్ల అది రియాక్షన్స్ రావచ్చు ఎలక్షన్స్ లో. రెండోది, వరుస ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పెద్ద మెజారిటీ సాధించింది, ఎవరు ఊహించరు. కుప్పంలో అంత పెద్ద స్థాయి మెజారిటీ ఎవరు ఊహించరు. అయితే దీంట్లో 2 వాదనలు ఉన్నాయి. ఇనానమస్ పక్కన పెట్టేద్దాం, ఇంకా దాని జోలికి వెళ్తే ఎంత పెద్ద చర్చ. జరిగిన ఎన్నికల్లో ఏంటి నేనంటే ఇనానమస్ పక్కన పెట్టేసి ఎలక్షన్ జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలో కూడా ఘనమైనటువంటి విజయాన్ని వైసీపీ సాధించింది జరిగిన ఎన్నికల్లో, దాంట్లో కూడా మెజారిటీ సాధించింది. ఇదే రిఫ్లెక్ట్ అయితే చంద్రబాబు గారు ప్రతికూల పరిస్థితిని ఎన్నుకుంటాడు. అలా కాకుండా ఇవి ఎన్నున్నా
గెలిస్తే తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతాడనేది కానీ ప్రజల మౌన్లోకి వెళ్తే ఆయనకి ఛాన్స్ ఉంటుంది. ఏది ముందుకెళ్తుంది, పరిపాలన ముందుకెళ్ళి గతాన్ని ముందుకెళ్తే చంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు సాక్షి వాళ్ళు ఆనందం కోసం రాశాడు అని నేను అన్నాను, ఎందుకంటే ఒక అంచనా అయితే ఉంది కదా. పాయింట్ ఏంటంటే అయితే ఒక జనరల్ టాక్ ఏంటంటే ఓడిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది, ఒకవేళ ఓడిపోకపోయినా చాలా లైట్ మార్జిన్లో బయటపడతారేమో అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ దొంగోట్లు ఇవన్నీ పోవటంతో ఆ పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ అనమాట. ఒకటి ఉంది కొమ్మినేని గారు, వైనాట్ కుప్పం అని జగన్ గారు అన్నారు, వైనాట్ పులివెందులని తెలుగుదేశం అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం చెప్పచ్చు కదా పులివెందులో జగన్ ఓడిపోతాడని చెప్పచ్చు కదా. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఆనందం, మీరు ఆనందం కోసం పులివెందులు అంటే పాయింట్ ఏంటంటే వైనాట్ పులివెందులు అన్న వాళ్ళు దరిదాపుల్లో లేరు, కానీ వైనాట్ కుప్పం అనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దాని మీద నిలబడతారు. అంటే ఇంతకాలం కుప్పం కానీ పులివెందులు కానీ మెజార్టీల మీదే చర్చ జరిగేది. ఫస్ట్ టైం కుప్పంలో ఈసారి గెలుస్తారా లేదా అనే చర్చ రావడంతో ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ప్రతికూల మనకు నచ్చిన వ్యక్తి పైన మాట్లాడడం వేరు. కొమ్మినేని గారు, వైసీపీ మేము గెలుస్తాము అనడానికి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధించింది. అన్నిటికన్నా మించి ఏంటంటే ఒకవేళ మిగతా ప్రాంతాల్లో అప్పర్ హ్యాండ్ తీసుకోవడం వేరు. కుప్పం అనేది వాళ్ళు 5-6 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ పట్టు ఉంటుంది ఆయనకి. అక్కడ వైసీపీ గెలిచింది కాబట్టి మేము వైనాట్ ఎమ్మెల్యే ఎన్నికలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు మొన్న కుప్పంలో. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు మొదటి నుంచి పెద్దిరెడ్డి గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు కానీ రాష్ట్ర స్థాయిలో వెళ్ళగలిగి ఆ జిల్లాలో చంద్రబాబు గారు ఎప్పుడు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. యూనివర్సిటీ ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మీకు గుర్తుందా ఒకే ఒక జెడ్పీటీసీ గెలిచినా పెద్దిరెడ్డి గారు చొరవ తీసుకొని రెడ్డమ్మ గారిని అప్పుడు రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి జెడ్పీటీసీ గెలిపించాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము గెలుస్తాం అంటున్నారు. అంటే ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. పరిపాలన కొనసాగితే వీళ్ళకి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అవుతాడనే సెంటిమెంట్ పనిచేస్తే ఆయనకు అవకాశం ఉంది. రైట్. సంజీవ్ రెడ్డి గారు గోడవల్ నుంచి. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మరి ముందు చంద్రబాబు గారు పెట్టుకుని బీజేపీతో వీటన్నిటిని మేనేజ్ చేయడం కోసం జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ జరిగిందండి. ఆఫీసర్ గారు మార్చడం, టీవీ గారు మార్చడం, ఇవన్నీ ఈ ఇద్దరు తెలుగుదేశం గారు చంద్రబాబు గారు, దానివల్ల ఈ ఎఫెక్ట్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ చూస్తుంది, దానివల్ల అటు సైడ్ ఏమి చూపించరు. పోలింగ్ ఏజెంట్లు కొట్టినవి కానీ రిగ్గింగ్ చేసినవి కానీ ఆయన ఎవరో కారం కూడా తల్లాడని ఇందాక నాగార్జున గారు చెప్తున్నాడు కదా బ్రహ్మారెడ్డి అన్న, అవి తల్ల పగల కొట్టినవి కానీ అవన్నీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండవలసినటువంటి వీడియో ఫుటేజ్ బయటికి వెళ్ళిపోవటంతో ఇక అసలు ఎన్నికల కమిషన్ తోటి ఎట్లా నమ్మాలనే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు గారు పెట్టుకుని దానికోసమేనండి. సో చంద్రబాబు గారి కోసం మోడీ గారు ఏమో సభ్యుతో కొడుతున్నారని మళ్ళీ పెట్టుకోలేదు బీజేపీ వాళ్ళు, ఈయనేమో దీనికోసం దీన్ని బట్టి చూస్తుంటే మోడీ గారు కూడా ఇది మేనేజ్ సార్. ఓకే అండి, రైట్. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి వైసీపీ డెఫినెట్గా గెలుస్తుందా కుప్పంలో, ఏం కదా? సార్ కుప్పం గురించి మాట్లాడే ముందు ఒక చిన్నటి గురించి చెప్తానండి. 13వ తేదీ మధ్యాహ్నం 13 పాలవాయి గేట్ లో ఒక ఈవీఎం ధ్వంసం అయిందనే వార్త వచ్చిన తర్వాత 15వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ గారు ఒక లేఖ రాశారండి ఎన్నికల కమిషన్ కి. ఏమని రాశారంటే, సార్ ఒకసారి నాకు వీడియో ఫుటేజ్ ఇవ్వండి, దీని మీద మేము కేసు బుక్ చేసాం, ఈ ఈవీఎం అనేది ధ్వంసం అయ్యింది అని వార్తలు వచ్చిన తర్వాత అసలు ఎవరు ధ్వంసం చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, దీని మీద మీరు నాకు ఫుటేజ్ ఇస్తే ఆ ఫుటేజ్ని మేము ఒకసారి పరిశీలించి ఆ తర్వాత మేము వారి పేర్లు వారిని గుర్తించడం జరుగుతుందంటే, ఈ రోజు వరకు రిటర్నింగ్ ఆఫీసరు దాంతోపాటు ఆయన మాకు జాయింట్ కలెక్టర్ మా జిల్లాకి ఆ శ్యామ్ ప్రసాద్ గారికి ఇంతవరకు ఫుటేజ్ అఫీషియల్గా ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? అధికారులకి ఎవరికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇవ్వాల. కానీ ఎక్స్ ఖాతాలో ఉన్నటువంటి నారా లోకేష్ కి అధికారికంగా ఎట్లా వచ్చిందో ఏందో ఎవరికి తెలియదు, ముఖేష్ కుమార్ మీనా గారికి తెలియదు. అంటే అదే నా పాయింట్ ఏంటంటే, భద్రంగా ఉండవలసిన సమాచారం వీడియో ఎన్నికల కమిషన్ దగ్గరే ఇట్లా లీక్ అయిపోతే ఇంక ఎన్నికల కమిషన్ ఎట్లా నమ్మాలనే పరిస్థితి వస్తుంది కదా. అదేనంటే అది అంటే మేమేమడుగుతుంటే అధికారులకే ఇవ్వలేదు, జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ అవకాశం లేనప్పుడు ఎవరికి చేస్తారు? సిట్ వేసిన తర్వాత మళ్ళీ అధికారులకు ఎవరండి? సిట్ వేసిన తర్వాత మళ్ళీ సిట్ వేసిన తర్వాత
సిట్టు కాదు కదా, లీకేజ్ కూడా ఏదైనా ఉంటే సిట్టు పరిధిలో ఉంటారు తప్పిస్తే బయట ఎక్కడ ఉండదండి. రైట్. నేను అడిగింది ఈ వీడియో ఎట్లా బయటకు వెళ్ళింది అనేది ఇంపార్టెంట్ పాయింట్ కదా. దాని మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? దాని మీద కేసు పెట్టాలి కదా. కాదండి, ఈ లీక్ అవటం మీద కేసు కాదు, తిరుపతిరావు గారు, లీక్ అవటం మీద కేసు పెట్టాలా వద్దా? ఆ రకంగా ఏది పెడితే అది లీక్ అయిపోతే ఎన్నికల కమిషన్ కు ఉన్నటువంటి విశ్వసనీయత దెబ్బతింటుందా? దాని మీద దర్యాప్తు జరగాల అక్కర్లేదా? 12 రోజుల సమయంలో ఏ స్థాయిలో రైట్ లీకేజ్ అనేది ఉండొచ్చు. నాగార్జున అధికారులకు నేను సోదరుడు నాగార్జున గారికి చెప్తున్నా. రైట్ ఓకే. నాగార్జున తిరుపతిరావు గారికి, నా అజ్ఞానాన్ని నాకు గుర్తు చేసిన తిరుపతిరావు గారికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు నారా లోకేష్ సిట్ అధికారా? నారా లోకేష్ ఐపీఎస్? అదే చెప్తున్నా, లీకేజ్ ఓకే టైం అయిపోయింది. తిరుపతిరావు గారు టైం అయిపోయింది. ఓకే కంప్లీట్ చేయండి నాగార్జున. సార్ కుప్పం గురించి చెప్తానండి. ఎస్, మేము చాలా కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నామంటే కుప్పంకు సంబంధించి 2 విషయాలు సంబంధించి చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పరిపాలనలో కుప్పం నియోజకవర్గంలో డిబిటీ పథకం ద్వారా 4,32,067 మంది లబ్ధిదారులకు 1,416 కోట్లు ఇచ్చాం కాబట్టి మేము నమ్ముతున్నాం, మేము గెలవబోతున్నాం అని. నాన్ డిబిటీ కింద 1,175 కోట్లు 3,03,680 మందికి మేము ఇచ్చాం కాబట్టి మేము గెలుస్తామని నమ్ముతున్నాం. ఇదే సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మేము ఇటువంటి లబ్ధి చేకూర్చాం కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. అందుకనే మేము 175కి 175 ఎందుకు కాదుగా. ఇందాక కాదు, ఒక్క నిమిషం సరే, ఈ పాయింట్లని చెప్పారు. ఇందాక ఒక మిత్రుడు పెత్తందారులదే హవా అయినట్లుందండి అని భయపడుతున్నాడు. మీరు దాన్ని ఏమైనా క్లారిఫై చేస్తారా? సార్ మేము అదే చెప్తున్నామండి. ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఎప్పుడైతే పేదవాడి ఆత్మగౌరవ కేతనం ఎగరేయబడుతుందో, వాడి ఆత్మాభిమాన జెండా ఎప్పుడెప్పుడు రెపలాడుతుందో, భారతదేశమే కాదు ప్రపంచంలో చాలా మంది ఇట్లాంటి పెత్తందారులు వచ్చారు, యుద్ధం చేశారు. ఎప్పుడు పెత్తందారులకి పేదవాడికి యుద్ధం జరిగినా సరే పేదవాడు గెలవడం అనేది దేవుడు రాసే స్క్రిప్ట్. ఆ దేవుడు రాసే స్క్రిప్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఈ రోజు చెప్తున్నాండి, భారతదేశంలో చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. కానీ కుప్పంలో జరిగిన ఘోరమైనటువంటి ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నిజంగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంకి వెళ్ళడానికి కూడా తలదించుకోవాలండి. కుప్పంలో పంచాయతీ కుప్పం అని కాదు, జనరల్ గా కాదు కుప్పం అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొండపీకి సంబంధించిన అతను ఫోన్ చేసి ఆ డౌట్ వ్యక్తం చేశాడు. పెత్తందారులు ఏమన్నా పైచేయి అవుతుందా అని డౌట్ వ్యక్తం చేశాడు. దాని మీద క్లారిఫై చేయండి సంక్షిప్తంగా. ప్రపంచంలో ఎక్కడ పెత్తందారులకి పేదలకి యుద్ధం జరిగినా పేదవాడు గెలిచిన సందర్భాలు ఏమన్నా కానీ పెత్తందారులు గెలిచినటువంటి సందర్భాలు లేవు. మేము ఏమడుగుతున్నామంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఎవరైనా సీఎం అయితే అప్పుడు ఆ విషయం మాట్లాడండి సార్. నాగార్జున యాదవ్ గాని పూడి తిరుపతిరావు గాని రైట్ ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, పూడి తిరుపతిరావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.